ఒక సందేహం హైదరాబాద్ నుంచి సుధా గారు అడుగుతున్నారు. నల్ల పూసలు ధరించేది ఎందుకు తెలియజేయండి అని. ఇందాక జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఒకసారి తాపీ ధర్మారావు గారు అనేటటువంటి మహానుభావుడు పెళ్ళి పుట్టు పూర్వోత్తరాలు అనే ఒక గ్రంథం రాసి ఉన్నారు. విమర్శనాత్మకంగా వ్యంగ్యంగా ఆధునిక జీవన శైలికి సంబంధించి కొత్త కొత్త విధానాలు అనేక మందిలో ఉన్నాయి. అయితే శాస్త్రంలో ఈ అమ్మాయికి వివాహమైంది అని చెప్పడానికి ఉత్తర భారతదేశంలో సింధూరంలో కుంకుమ పెట్టుకోవడం మనం హరిశ్చంద్ర వృత్తాంతంలో చూడవచ్చు. చంద్రమతి ఇలా పాపిటలో కుంకుమ పెట్టుకుంటే వివాహమైంది. కొన్ని ప్రాంతాలలో ముక్కు పుడక రెండు ధరిస్తే, రాజస్థాన్ ప్రాంతంలో రెండు వైపులా ముక్కు పుడక ఉంటే వివాహమైంది. ఇంకా సనాతన ధర్మంలో బుట్టాలు కాకుండా స్టడ్స్ అని చెప్తున్నాం ఆంగ్లంలో, ఈనాటి కాలంలో అమ్మాయిలు పెట్టుకుంటూ ఉంటారు, దుద్దులు, అవి పెట్టుకుంటే వివాహమైంది గుర్తు. ఒక్క నల్ల పూసలు మాత్రమే ఇంకా సనాతన కాలానికి సంబంధించి శాస్త్రంలో వివాహమైంది అని చెప్పడానికి ప్రామాణికమైనటువంటి చిహ్నంగా వేదం వివరించింది. ఈ నల్ల పూసలు కట్టే సమయంలోనే మంత్రం చెబుతారు, ప్రత్యేకమైన మంత్రం చెబుతారు. నీలలోహితే భవతః కృత్వా శక్తిర్వ్యజ్యతే ఏధంతేస్య జ్ఞాతయః పతిర్బంధేషు. ఈ వాక్యంలో నీలలోహితములు నల్ల పూసలు, అలా ఆ అర్థంలో మూలమైనటువంటి వ్యాకరణార్థం వేరే. అలాగే వైదిక వాంగ్మయానికి సంబంధించి వ్యాఖ్యాన రూపంలో వచ్చేటటువంటి రూపాలు వేరే అయినప్పటికీ పతి అన్న పదాన్ని వాడి బంధించుట కట్టుట అనే ప్రయోగం కూడా ఈ పదప్రజాలంలో ఉండడంతో నీలలోహితములు నల్ల పూసలు అనే అర్థాన్ని స్వీకరించినటువంటి వైదిక సంప్రదాయం అమ్మాయి మెడలో నల్ల పూసలు కట్టాలి, అప్పుడు ఈ అమ్మాయికి వివాహమైంది అనేటటువంటి ఆచారాన్ని స్థిరీకరణ చేస్తుంది. మంగళసూత్రాలు దారానికి గుదికూర్చి మెడలో ధరింపజేస్తారు. రెండు వేరువేరుగా కొన్ని ప్రాంతాలలో, రెండు మంగళసూత్రాలు ఒకే దారానికి కలిపి మరికొన్ని ప్రాంతాలలో ఉన్నప్పటికీ నాగవెల్లి అనేటటువంటి మరి ఒక క్రతువులో, వివాహానికి సంబంధించిన మరి ఒక వేడుకలో ఆడపడుచు చేత మెడలో ఈ నల్ల పూసలను అలంకరింపజేస్తారు. ఇంకా సంప్రదాయంలో భర్త ఉన్నాడా లేడా అన్న సూచనను ఈ నల్ల పూసలు తెలియజేస్తాయి. ఈనాటి కాలంలో నల్ల పూసలలోనే బంగారపు పూసలు, మంగళసూత్రములు గుదిగూర్చి మెడలో వేసుకోవడం కూడా మనం గమనించే అంశం అవుతున్నది. ఎలా చూసినా నల్ల పూసలు తప్పనిసరి, అమ్మాయికి దిష్టి సోకకుండా ఉంటాయి, కాపాడుతాయి అనే అర్థాన్ని కూడా ఇందులో మనం గమనించవచ్చు. చిన్నారి నవజాత శిశువుకు చేతులకు కాళ్లకు నల్ల పూసలు కడతారు. అలాగే అమ్మాయికి కూడా మెడలో నల్ల పూసలు కట్టడంలో ఇంత అంతరార్థం